సో మేము దాని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్ని వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి? దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు? దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 16 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి, మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా బలమైన చర్యలు తీసుకుంటాం. సార్ పవన్ గారు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు? రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది గత